హరి ఓం. ఇప్పుడు మేషరాశి వారి గురించి అన్ని 12 రాసుల గురించి ఒకే వీడియో చేసి మీకు ప్రతిరోజు ఇస్తాను. మీరు లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. అన్ని మంచి విషయాలు, సత్యమైన విషయాలు చెప్తాను. మేషరాశికి ఏమైనా ఎదురు దెబ్బలు తగలకుండా చూసుకోండి. ధనానికి ఇబ్బంది లేదు, కానీ యాక్సిడెంట్లు కానీ ఇటువంటివి రాకుండా చూసుకోండి. మేషరాశికి సర్వం బాగానే ఉంటుంది. పోను వృషభ రాశికి విపరీతమైన యోగములు కలిసి వస్తాయి. వృషభ రాశికి వాళ్ళకి ఏ ఇనుముతో అయినా కలిసి వస్తాయి, ఏ విషయంలో అయినా కూడా విపరీతమైన యోగాలు వస్తాయి. అంతేకాకుండా రేపు పుష్కరాల కాడి నుంచి వీళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది. తదుపరి మిథున రాశి గురించి భార్యాభర్తలు వాదనలు, గొడవలు చేయొద్దు. ఈ భార్యాభర్తల మీద ఎక్కువ కొంచెం ఇబ్బంది చూపిస్తుంది. ధనానికి ఇబ్బంది లేదు, భార్యాభర్తల విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉంది. వృత్తి యందు జాగ్రత్తగా ఉండాలా అని ఉంది. పోతే కర్కాటక రాశికి 5 సంవత్సరాల నుంచి ఉన్న దరిద్రం అంతా పోయింది. రేపు పుష్కరాలతో వీళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా వీళ్ళకి ఇప్పుడు భార్యాభర్తలు సుఖించే యోగం, విపరీతమైన సుఖజీవనం ఉంటుంది భార్యాభర్తల విధానం. తర్వాత సింహరాశికి ఏదైనా కొంచెం బాడీ పెయిన్, ఒళ్ళు నొప్పులు ఇటువంటివి రాకుండా మెడిసిన్ వాడండి. మిగతా విషయాలలో కొంచెం శుక్రదోషం ఉంది. ఆ శుక్రదోషం 1 నెలలో వెళ్ళిపోద్ది. ఆ శుక్రదోషం ఉండేంతవరకు భార్యాభర్తలతో కొంచెం కలహం లేకుండా చూసుకోండి. తర్వాత కన్యరాశికి ఇప్పుడు ఏమైనా సరే కొంచెం ఇబ్బందులు, సూచనలు ఉన్నాయి. ధనానికి సంబంధించిన ఇబ్బందులు రావు, కానీ ఏదైనా సరే కొంచెం ఫిట్స్, ఎముకలు ఇరగటము ఇటువంటివన్నీ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అవి రాకుండా మీరు చూసుకోండి. తదుపరి తులారాశికి కొన్ని సంవత్సరాలుగా ఉన్న దరిద్రం అంతా పోయి విపరీతమైన యోగంలో ఉన్నారు తులారాశికి. పోతే వృశ్చిక రాశికి గుండె నొప్పి రానియకుండా, గుండెల్లో నొప్పి వచ్చేదానికి, గ్యాస్ ట్రబుల్ పెరిగేదానికి, బాడీ పెయిన్ వచ్చేదానికి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అవి రాకుండా జాగ్రత్త పడండి. హాస్పిటల్లో చూపించుకోండి ప్రతి చిన్న విషయానికి. వీలైతే స్వర్ణాకర్షణ భైరవ హోమం కానీ, కాలభైరవ హోమం కానీ చేయించుకోండి. వృశ్చిక రాశి వారికి చాలా శుభ ఫలితాలు ఉంటాయి. పోతే ధనుసు రాశికి ఎలా ఉందంటే, ఈ ధనుసు రాశి వాళ్ళే కొంచెం ఇప్పుడు భార్యాభర్తలకి చిన్న సమస్యలు వచ్చేదానికి ఆస్కారం ఉంది. కొంచెం అహంకారంతో ఉండకూడదని ఉంది ధనుసు రాశి. పోతే మకర రాశికి ఇంకేంలే, సౌఖ్యమే, సర్వ సౌఖ్యములు కలవు అని ఉంది మకర రాశికి. కుంభరాశికి ఇంట్లో ధనం ఖర్చు అవుతుంటుంది, ధనం వస్తుంటుంది, ఖర్చు అవుతుంటుంది. కానీ ధనం ఖర్చు అవ్వకుండా చాలా జాగ్రత్త పరంగా అడిగిన వారికి ధనం ఇవ్వకుండా చాలా జాగ్రత్త పడాలని చెప్పేసి కుంభరాశి వారికి ఉంది. మీనరాశిలో ఉండే లక్షణాలు ఏంటంటే, వాళ్ళకి ఎవరికైనా సాయం చేసినాక ఇబ్బందులు వస్తాయని ఉంది. సాయం చేసే దాంట్లో చాలా జాగ్రత్తగా ఊహించి మీ చేతుల్లో నుంచి ధనం ఇవ్వకుండా
వాళ్ళ ధనంతోనే వాళ్ళకి సరిచేసి చెడు అనిపించుకోకుండా మీరు ముందుకు పోవాలని ఉంది. ఇప్పుడు 12 రాసుల గురించి చెప్పినాను. మళ్ళా రేపు రోజున ఏ రాశి గురించి ఆ రాశి గురించి వివరాలన్నీ 12 రాసుల గురించి మళ్ళా వివరాలు చెప్తాను. శుభం. ఇది 14వ తేదీకి సంబంధించిన విషయాలన్నీ చెప్పా.